నేను ఢిల్లీలో ఉన్నా. ఈ పేపర్లన్నీ చదువుకున్న కేసీఆర్ ఇవన్నీ ఆయన పరిణామాలు ఎవరో చెప్పారు. ఆయనకి చెప్తే ఆయన వణికిపోయాడు. అసలు నిజానికి ఎంత షేక్ అయ్యాడంటే ఎట్లా ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా ఆయనకు అర్థం కాలేదు. ఆయన నాకు ఫోన్ చేశాడు. చేసి దిలీప్ ఏంటి చాలా పెద్ద డ్యామేజ్ అయిపోయింది, అది తర్వాత స్లిప్ ఆఫ్ టంగ్, నేను ఇట్లా ఏం చేయాలో అర్థం కావట్లా, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళినట్టున్నాయి, ఇది నువ్వు సరి చేయాలన్నాడు. అంటే నేను ఎట్లా సరి చేస్తా సార్, ఒక పని చేయండి, మళ్ళీ మీరే ప్రెస్ను పిలిచి ఇష్టాగోష్ఠిగా మాట్లాడి ఏం చెప్పండి, అది నేను నా ఇంటెన్షన్ కాదు, నేను మాట్లాడిన అంశం అసలు కాదు, మీరు అన్నా సరే అది నిజంగా వీడియోలు ఉన్నా ఏమున్నా మీరు పట్టించుకోకండి, అది నేను అన్నది కానే కాదు, అంశాన్ని అనలేదు, అది కేవలం పత్రికలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వక్రీకరించారంటే మీరు అది కూడా తెల్లారి పేపర్లో వస్తుంది, నేను అనలేదన్న కేసీఆర్ అని. అది నాకు పేపర్ కటింగ్స్ పంపితే నేను తీసుకెళ్లి సోనియాగాంధీ ఆఫీస్లో ఇస్తా, సోనియాగాంధీని ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేస్తా అంటే ఆయన నిజంగానే ఆ రోజు ఇష్టాగోష్ఠిగా విలేకరులతో అసలు నేను ఎందుకన్నా, అసలు నేను అన్నేయలేదు అన్నాడు. నిజానికి వీడియోలు కూడా ఉన్నాయని అన్నట్టు. సో ఆయన నేను అన్నేయలేదు, అది వక్రీకరించారు, శుద్ధ అబద్ధం అన్నాడు అని. అదే మళ్ళీ తెల్లారి ఆ విధంగా నేను అనలేదు అన్న కేసీఆర్ అని వచ్చింది.